ఈడు ఆడు ఎవడెవడో మస్తు మాట్లాడతారు. వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడతారు, చిల్లర నా కొడుకులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అదే ఇప్పుడు నేను తిట్టి నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనుకో, నువ్వు నన్ను హ్యూమిలియేట్ చేస్తున్నావు అని అంటారు. నువ్వు నా రాముని హ్యూమిలియేట్ చేసినప్పుడు కమర్షియల్ యాంగిల్ తీసుకొస్తావా? వీడి ఇంతే, ఆ రాజమౌళి అంతే. మళ్ళీ వీళ్ళకు మన సినిమాలు కావాలా, మన స్టోరీలు కావాలా, పైసలు సంపాదించుకోనికే. మళ్ళీ ఎవడన్నా వచ్చి రాజమౌళి గిట్లా రాజమౌళి మళ్ళీ తువాళ్ళ చెప్పులు పెట్టి పీతలు కొడతాం ఒక్కొక్కరిని. తమాషాలు అయిపోతున్నాయి మీకు ప్రతిసారి. అంటే మాకు విలువలు ఉండయా మా హిందుత్వానికి? మేము మాట్లాడొద్దా? మేము మాట్లాడితే విద్వేషపూరితమైన భాషణలు అయితే అవి. అండ్ యూ కెన్ టాక్ నాన్ సెన్స్ అండ్ క్రాప్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, పబ్లిక్లీ. యూ హ్యావ్ ఎ రైట్ టు క్రిటిసైజ్ మోడీ యార్. యూ క్రిటిసైజ్. నువ్వు ఏమైనా మాట్లాడుకో మోడీ గురించి, మాకు గంట కూడా ఫరక్ పడదు. నువ్వు రాముడి దగ్గరికి ఎందుకు వస్తావురా? నాకు అర్థం కాదు. నేను ఈ అమ్మాయి దగ్గర కూడా వస్తాయి. ఆడికైనా వచ్చిండు, ఈడికైనా వచ్చిండు. నువ్వు ఎడికైనా వచ్చినావు రా? ఈయన మండలికైనా వచ్చినావు. మళ్ళీ నేను కూడా చెప్తా, మళ్ళీ సంసారం వ్యభిచారం అన్నీ మాట్లాడతా. దాన్ని లెక్క పెట్టుకుంటూ మాట్లాడతా. నాకేం కొత్త కాదు. నా బొంగుల కేసులు ఏం వేసుకుంటారు వేసుకోరు, నాకు గంట కూడా ఫరక్ పడదు. When you cross the limits, crossing my limits is not a question, because the constitution gives me the same scenario, what it does to you. When it is a freedom of speech for you, it is also freedom of speech for me, you. Lucky కొడక, నీకు అర్థమవుతుందారా నేను చెప్పింది?